డాడ్ ఈజ్ గోడ్ ఎందుకంటే ఆతిమురిపెంగా పసితనంతో బిడ్డ బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే అద్భుతమైన దృశ్యం అమరం అనిర్వచనీయం. అలాంటి మధుర అనుభూతులతో ఆ తండ్రి ఉన్నత ఆదర్శాలను తలపై ఎత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. పిల్లలను సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దైవత్వం, త్యాగం, ప్రేమను నింపుకొని పిల్లల తలరాతలను రచిస్తాడు. బిడ్డను అద్భుత శిల్పంగా మారుస్తాడు. తండ్రి ధర్మ సమానుడు, దైవస్వరూపుడు. తపస్సు ఫలించాలంటే సంతోషపెడితే ఉన్నత మార్గం సమస్త దేవతలు సంతోషిస్తారు. ఇది ప్రాచీన ధర్మం. అయితే ప్రస్తుత ధర్మం పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమీ ఆశించరు. ప్రతినిత్యం త్యాగం, ప్రేమలతో జీవిత కాలాన్ని వారికే అంకితం చేస్తూ ప్రతినిత్యం తపిస్తుంటారు. ప్రతి బిడ్డకు తండ్రి ప్రతి నిత్యం హీరోగానే నిలుస్తాడు. తన చిట్టి చేయి కోసం తండ్రి కాలం విసిరే ఏ సవాళ్లైనా ఎదుర్కొంటాడు. పోరాడి గెలిపిస్తాడు. నాన్న అంటే గ్రేట్ ఎమోషన్, గ్రేట్ సాక్రిఫైస్. అందుకే తండ్రి అనే విజేతను డాడ్ ఈజ్ గోడ్ అంటారు. బిడ్డను కనటం కంటే బిడ్డను ధైర్యంగా పెంచటానికి, గెలిపించడానికి అడుగులు వేసేవాడే తండ్రి. బరాక్ ఒబామా అమరత్వం లాంటి ప్రేమను పంచే తల్లిదండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు. అలాంటి తల్లిదండ్రులందరికీ పాదాభివందనాలు. సోల్థు టు జెనివి బన్వాసీ ఐకోన్స్